హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక డిఫరెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ మీ అందరికీ ఖచ్చితంగా రాస్తుంది. ఒక 16 ఏళ్ల అమ్మాయికి 35 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తారు. ఇష్టం లేకపోయినా తన గ్రాండ్ ఫాదర్ కోసం ఆ అమ్మాయి అతనితో కలిసి ఉంటుంది. అయితే ఆ 16 ఏళ్ల అమ్మాయి తను చదువుకునే స్కూల్లో ఇంకో అబ్బాయిని ప్రేమించి అతనితో గడుపుతూ ఉంటుంది. ఈ విషయం ఆ అమ్మాయి భర్తకి తెలిసిపోతుంది. అతను ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఆ విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే అనుకోకుండా వాళ్ళకి ఆ అమ్మాయి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందనే విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీ నోటిఫికేషన్ వరకు వస్తాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో సాంగ్మీన్ అనే అబ్బాయిని చూపిస్తారు. ఇతను యూఎస్ఏలో తన చదువు పూర్తి చేసుకుని కొరియాకి తిరిగి వస్తున్నాడు. అయితే ఫ్లైట్లో తన పక్కన ఒక చాలా అందమైన అమ్మాయి కూర్చుని ఉంటుంది. సాంగ్ గమ్మునుండే అబ్బాయి కాదు కాబట్టి ఆ అమ్మాయిని సైడ్ యాంగిల్లో చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్లో కూడా అదే అమ్మాయి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. కానీ ఈలోగా సీన్ రివర్స్ అయిపోతుంది. ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి తన భర్త అక్కడికి వస్తాడు. ఇది చూసిన సాంగ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాళ్ళని చూసి తెగ కుళ్ళుకుంటూ ఉంటాడు. కానీ సాంగ్ మీన్ మామూలుడు కాదు, ఒక నెంబర్ 1 ఆవారాగాడు. వెంటనే ఇంకో అమ్మాయిని చూసి ఆమె కాళ్ళ దగ్గర కావాలనే తన ఫోన్ కింద పడేస్తాడు. ఎందుకంటే రహస్యంగా ఆమె వీడియో తీయడానికి. కానీ ఆ అమ్మాయి చాలా స్మార్ట్. వెంటనే వాడి ఫోన్ని ఒక్క తన్ను తంతుంది. సాంగ్ తిరిగి చూసేసరికి షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, వాళ్ళ తాతగారి స్నేహితుడి మనవరాలు బూనా. తనని పికప్ చేసుకోవడానికే ఆమె అక్కడికి వచ్చింది. బూనా సాంగ్ని చూడగానే ఒరే ఆవారా, నువ్వింకా మారలేదా అంటుంది. దానికి సాంగ్ నవ్వుతూ బూనా నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బస్ ఎక్కి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళగానే సాంగ్ వాళ్ళ అమ్మ అతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. అసలు విషయం ఏంటంటే సాంగ్ వాళ్ళ తాతగారు బూనా వాళ్ళ తాతగారు ప్రాణ స్నేహితులు అన్నమాట. కానీ సాంగ్ వాళ్ళ తాతగారు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అప్పటి నుండి బూనా వాళ్ళ తాతగారే తన స్నేహితుడి భార్యని కొడుకుని కూడా సొంత కుటుంబంలో చూసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ 2 కుటుంబాలు అస్సలు వేరువేరు కాదు, ఒకే కుటుంబంలో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ఇంటికి రాగానే సాంగ్ ఆరోగ్యం బాగోలేదని బూనా వాళ్ళ తాతగారిని కలవడానికి వెళ్తాడు. ఎప్పటిలాగానే బూనా తన తాతగారికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆయన సాంగ్ని తన దగ్గరికి పిలిచి ఇప్పుడు మీరిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, మీకు నేను ఒక కథ చెప్తాను. నేను మీ తాతయ్య మొదటిసారి యుద్ధంలో కలిసాం. అక్కడే మా స్నేహం మొదలైంది. మా స్నేహం ఎంత గొప్పదంటే మేమిద్దరము మా స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే మన పిల్లలకి ఒకరితో ఒకరికి పెళ్లి చేయాలని మాటిచ్చుకున్నాం. అందుకే మీరిద్దరూ కలిసి నా స్నేహితుడి చివరి కోరిక నెరవేర్చాలని నేను కోరుకుంటున్నానని అసలు విషయం చెప్పేస్తాడు. ఇదంతా వినగానే సాంగ్ ఒక్కసారిగా నవ్వేసి తాతయ్య ఈ వయసులో మీకు జోక్ అవసరమా అంటాడు. దాంతో తాతగారికి కోపం వచ్చేస్తుంది. నేను జోక్ చేయట్లేదు, నేను చనిపోయేలోపు మీ ఇద్దరిని ఒకటిగా చూడాలి, అప్పుడే నా స్నేహితుడి ఆత్మ శాంతిస్తుంది అని గట్టిగా అరుస్తాడు. ఇదంతా విన్న బూనా చాలా కంగారు పడిపోతుంది. నేను ఇంకా 15 ఏళ్ల స్కూల్ పిల్లని, నాకన్నా వయసులో ఇంత పెద్దవాడిని, ఈ ముసలాడి లాంటి కుర్రాడిని ఎలా పెళ్లి చేసుకోగలను అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక సాంగ్ కూడా తాతగారితో నేను కూడా నా కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సాంగ్ తన పాత ఫ్రెండ్స్ని కలవడానికి ఒక డిపార్ట్మెంటల్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ తను తన పాత క్లాస్మేట్ని మీట్ అవుతాడు. ఆమె కూడా సాంగ్ లాగానే పెయింటర్. ఆమె సాంగ్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తర్వాత సాంగ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని మీట్ అవుతాడు. వాళ్ళు కూడా సాంగ్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళు సాంగ్ని నువ్వు ఎందుకు ఇండియాకి తిరిగి వచ్చావని అడుగుతారు. సాంగ్ వాళ్ళతో నన్ను బలవంతంగా పిలిపించారు, అది కూడా ఒక 15 ఏళ్ల అమ్మాయితో పెళ్లి చేయడానికి అని చెప్తాడు. ఇంకోవైపు స్కూల్లో బూనా తన ఫ్రెండ్స్తో ఉంటుంది. అదే స్కూల్లో జియాంగ్ అనే అబ్బాయి కూడా ఉంటాడు. స్కూల్లో చాలా మంది అమ్మాయిలు అతని కోసం చేతులు కూడా కోసుకుంటూ ఉంటారు. తర్వాత తాతగారు సాంగ్ ఫాదర్కి కాల్ చేసి నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, డాక్టర్ నేను ఇంకో 20 రోజుల కన్నా ఎక్కువ రోజులు బతకనని చెప్పారు, కాబట్టి ఇప్పుడు ఎలాగైనా నువ్వే సాంగ్ని పెళ్లికి ఒప్పించాలి అని చెప్తాడు. తాతగారి మాటలు విని సాంగ్ ఫాదర్ కొడుకుతో మాట్లాడడానికి వెళ్తాడు. అయితే ఆ తల్లి కొడుకు ఇద్దరు టీవీ చూస్తూ చాలా బిజీగా ఉంటారు. అతని మాటల్ని అస్సలు పట్టించుకోరు. అందువల్ల అతనికి చాలా కోపం వచ్చి బయటికి వెళ్ళి తన కార్ని ఒక బ్యాట్ తీసుకుని పగలగొడుతూ ఉంటాడు. అప్పుడు సాంగ్ మదర్ తనతో ఇంక నువ్వు పెళ్లికి రెడీ అయిపో, ఇంక నిన్నెవ్వరూ రక్షించలేరు అంటుంది.
మరోవైపు బూనా స్కూల్ గ్రౌండ్లో ఆడుతున్న జియోంగ్ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో మిగతా అమ్మాయిలాగానే తను కూడా జియాంగ్ని ఇష్టపడుతూ ఉంటుంది. స్కూల్ అయిపోయిన వెంటనే బూనా బయటికి వస్తుంది. అక్కడ సాంగ్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత సాంగ్ తనని ఒక కాఫీ షాప్కి తీసుకువెళ్తాడు. మనం పెళ్లి చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నానని చెప్తాడు. అది విని అమ్మాయికి చాలా కోపం వస్తుంది. సాంగ్ వెంటనే నేను జోక్ చేశానని మాట మార్చేస్తాడు. ఈలోగా బూనాకి తన తాతయ్య దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలియగానే షాక్ అయిపోతుంది. ఇంకోవైపు తాతగారు హాస్పిటల్లో పడుకుని కార్డియాక్ మానిటర్తో ఆడుకుంటూ ఉంటాడు. సాంగ్ బూనా రాగానే స్పృహలో లేనట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. వెంటనే మానిటర్ ఆఫ్ చేస్తాడు. అది చూసి ఆ ఇద్దరు పిల్లలు చాలా భయపడిపోయి ఏడుస్తూ ఉంటారు. బూనా ఒక్కసారి లేయండి తాతయ్య, నేను మీరు ఏం చెప్తే అదే చేస్తాను. మీరు ఈ ఆవారగాన్ని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అంటుంది. ఒక్కసారి కళ్ళు తెరవండి ప్లీజ్ అని వేడుకుంటుంది. తాతగారు వెంటనే కళ్ళు తెరుస్తారు. దొంగ తాతగారు, నాకు ఇలాంటి తాతగారు లేరు. మీలో ఎవరికైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత సాంగ్ బార్లో కూర్చుని తాగుతూ ఏడుస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్తో నేను ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అది కూడా ఆ బూనాను చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని చెప్తాడు. ఇంకోవైపు ఆ అమ్మాయి కూడా బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మదర్ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. బూనా తన మదర్తో నాకు స్కూల్కి వెళ్లే వయసులో పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్తుంది. దానికి ఆమె మదర్, నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన స్కూల్ మానేయాల్సిన అవసరం లేదు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. ఆ పెళ్లికి చాలా మంది గెస్టులు వస్తారు. అయితే బూనా మాత్రం తన ఫ్రెండ్ ఒక్క అమ్మాయిని మాత్రమే పిలుస్తుంది. అంతేకాదు ఆ అమ్మాయితో నేను పెళ్లి చేసుకుంటున్నానని స్కూల్లో ఎవరికి చెప్పొద్దు అంటుంది. ఈ పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయికి అసలు ఇష్టం లేదు. అందుకే తన మదర్తో తాతగారు నన్ను మోసం చేశారు, లేదంటే నేను ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదు అంటుంది. అప్పుడు తన మదర్ అలా మాట్లాడకూడదమ్మా అని చెప్తుంది. పెళ్లి తంతంతా ముగిసిన తర్వాత వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించే ఏర్పాట్లు చేస్తారు. హనీమూన్కి పంపించే ముందు సాంగ్తో సాంగ్ ఫాదర్, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేవి వేయకు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంకా 15 ఏళ్ళు మాత్రమే అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. అయితే లోపలికి వెళ్లే ముందు బూనా సాంగ్తో నేను ఇప్పుడే వస్తాను, నేను టాయిలెట్కి వెళ్ళాలి అని చెప్తుంది. సాంగ్ సరే నేను ప్లేన్లో కూర్చుంటాను, నువ్వు నేరుగా అక్కడికి వచ్చే అంటాడు. సాంగ్ తన సీట్లో కూర్చుని బూనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది. అయినా బూనా రాదు. సీన్ కట్ చేస్తే బాత్రూమ్ అని చెప్పిన బూనా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్లకుండా సినిమా చూడడానికి వెళ్తుంది. మరోవైపు జేజు ఐలాండ్లో సాంగ్ ఒంటరిగా హోటల్లో ఉంటాడు. అతను ఉన్న రూమ్ కింద ఫ్లోర్లో ఒక కొత్త పెళ్లి జంట రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది చూసి సాంగ్కి కుళ్ళు పుడుతుంది. అసలే పెళ్లి కూతురు పారిపోయింది, ఈ గోలొకటి అని అతను టాయిలెట్లో ఉన్న నీళ్ళని పైనుండి వాళ్ళ మీద పోసేస్తాడు. నెక్స్ట్ డే బూనా తన స్కూల్కి వెళ్తుంది. అక్కడే ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి తన క్రష్ జియోంగ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వస్తాడు. బూనా వెంటనే తన కర్చీఫ్ని అతనికి ఇస్తుంది. దాంతో జియోంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో పాటు బేస్బాల్ ఆడుకోవడానికి తీసుకువెళ్తాడు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. అక్కడ జియోంగ్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. దానికి బూనా లేడు అని సమాధానం చెప్తుంది. ఆ మాట వినగానే జియోంగ్ ఆమె చేయి పట్టుకుంటాడు. ఈరోజు రాత్రి సాంగ్ తిరిగి రావడం కోసం బూనా ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. సాంగ్ జైజు నుండి తిరిగి రాగానే వాళ్ళిద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని హనీమూన్ నుండి అప్పుడే వచ్చిన జంటలాగా బిల్డప్ ఇస్తూ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళిద్దరిని చూసి ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. తాతయ్య మీ ట్రిప్ ఎలా జరిగిందని అడుగుతాడు. దానికి సాంగ్ చాలా బాగుంది తాతయ్య, మేమిద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసామని అబద్ధం చెప్పేస్తాడు. ఇది విన్న తాతయ్య మీ పెళ్ళైపోయింది కదా, ఇక వీలైనంత త్వరగా నాకు ఒక మునిమనవణ్ణి కూడా ఇవ్వండి అంటాడు. అప్పుడు బూనా వాళ్ళ నాన్న మీరిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు, వెళ్ళి మీ రూమ్లో రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు. వెంటనే సాంగ్ బూనాని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. తర్వాత రోజు ఉదయం బూనా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికీ ఒక కొత్త ఇల్లు కొనిస్తాడు. ఇకపై వాళ్ళిద్దరూ అక్కడే ఉండాలి. బూనాకి ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు రాత్రి బూనా తన కొత్త ఇంట్లోని రూమ్లో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే సాంగ్ షార్ట్ వేసుకుని అక్కడికి వస్తాడు. బూనా, ఏయ్ ఈ డ్రెస్లో నా రూమ్లోకి వచ్చావేంటి అని అడుగుతుంది. దానికి సాంగ్ మనకి పెళ్ళైంది, నువ్వు నా భార్యవి, ఈరోజు నేను నీతోనే పడుకుంటాను అంటాడు. ఆ మాటలకి బూనా ఏంటి నీకు పిచ్చి పట్టిందా అంటుంది. సాంగ్ బూనా దగ్గరికి వెళ్తూ అవును, ఈరోజు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అంటాడు. కానీ అతను కాల్ జారి బూనా మీద పడిపోతాడు. దాంతో బూనా బాగా గాయపడిపోయి భయంతో తన చేతిలో ఉన్న పెన్ని సాంగ్ తలలో గట్టిగా గుచ్చేస్తుంది. తల నుండి రక్తం రావడం చూసి సాంగ్ ఓయ్ పిచ్చిదానా, నేను సరదాగా జోక్ చేస్తాను అంటాడు. నెక్స్ట్ డే బూనా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్తో నేను జియంగ్తో డేటింగ్ చేస్తున్నానని చెప్తుంది. ఆ అమ్మాయి మరి నీ భర్త సంగతి ఏంటి అని అడుగుతుంది. దానికి బూనా అతనికి ఈ విషయం అస్సలు తెలియనివ్వను అని చెప్తుంది. ఇంకోవైపు సాంగ్ తన ఫ్రెండ్స్ ముందు మగాడిగా బిల్డప్ ఇవ్వడానికి బూనాకి ఫోన్ చేసి
ఏ పెళ్ళాం నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే నా దగ్గరికి రా అని ఆర్డర్ వేస్తాడు. కాసేపటికి బూనా ఆ బార్ దగ్గరికి చేరుకుంటుంది. అయితే బూనా వయసు 18 ఏళ్ల కన్నా తక్కువగా ఉండటంతో బార్ వెయిటర్ తనని లోపలికి రానివ్వడు. అప్పుడు సాంగ్ ఆమెని లోపలికి రానివ్వండి, తను నా భార్య అని చెప్పి లోపలికి పిలిపిస్తాడు. తర్వాత తన ఫ్రెండ్స్కి బూనాని పరిచయం చేస్తాడు. సాంగ్ ఆ రోజు లిమిట్ కన్నా ఎక్కువ తాగేస్తుంటాడు. అందుకే సాంగ్ ఫ్రెండ్ జీసో అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది. కార్లో జీసో బూనాతో మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అంటుంది. దానికి బూనా వెటకారంగా అవునవును నువ్వు చెప్పొచ్చు, వీడు నా చిన్నప్పటి నుండి నా వెనకాలే పడుతున్నాడు అని అంటుంది. తర్వాత రోజు బూనా స్కూల్లో ఉంటుంది. తను క్లాస్కి వెళ్తూ ఉండగా కొంతమంది సీనియర్ అమ్మాయిలు బూనాని పక్కకి లాక్కొని వెళ్తారు. వాళ్ళలో ఒక అమ్మాయి జియోంగ్ నావాడు, వాడిపై కన్నెత్తి చూసినా నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఈలోగా జియోంగ్ అక్కడికి వచ్చి బూనాని కాపాడి అందరి ముందే తన పాత గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేస్తాడు. తర్వాత బూనాని తనతో తీసుకెళ్లి నువ్వు నా యువరాణివి అని చెప్తాడు. ఈరోజు సాయంత్రం బూనా సాంగ్తో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయడానికి వెళ్తుంది. అక్కడ షాపింగ్ ట్రాలీ నుండి కింద పడిపోవడంతో ఆమె కాలు బెణుకుతుంది. దాంతో సాంగ్ ఆమెని తన భుజాలపై ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు. కానీ మనోడు మామూలుడు కాదు కదా, దారిలో ఆమెని కావాలనే తప్పుగా టచ్ చేస్తూ ఇబ్బంది పెడతాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరూ కలిసి వంట చేసుకుంటారు. మరుసటి రోజు బూనా స్కూల్కి వెళ్తుంది. అప్పుడు మన హీరో సాంగ్ సరదాగా అలా తిరుగుతూ బూనా గదిలోకి వెళ్తాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఆ ఫోటోలో బూనా జియోంగ్ అనే అబ్బాయితో ఉంటుంది. అది చూడగానే సాంగ్కి చాలా బాధేస్తుంది. కానీ బూనా తిరిగి వచ్చాక తను ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా కూర్చుంటాడు. తర్వాత రోజు సాంగ్ స్వయంగా తానే బూనాని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. బూనా తన క్లాస్లోకి వెళ్ళిపోయాక సాంగ్ నేరుగా ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఒక టీచర్ సాంగ్ను చూసి లైన్ వేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ స్కూల్ ప్రిన్సిపల్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరి మాటల్ని బట్టి సాంగ్ ఆ స్కూల్లో పిల్లలకి ఆట నేర్పించడానికి కొత్తగా టీచర్లా జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. మిస్ కీమ్ అనే టీచరు సాంగ్ని తన మొదటి క్లాస్కి తీసుకువెళ్ళి పిల్లలు ఈ రోజు నుండి మిస్టర్ సాంగ్ మీకు ఆర్ట్ నేర్పిస్తారని పరిచయం చేస్తుంది. క్లాస్లో ఉన్న బూనా తన ఫ్రెండ్తో కలిసి సాంగ్ని అక్కడ చూసి ఫ్యూజులు ఎగిరిపోయినట్టు షాక్ అయిపోతారు. ఈ రోజు సాయంత్రం స్కూల్లోని టీచర్లందరూ సాంగ్తో కలిసి పార్టీ చేసుకుంటారు. కానీ ఆ మిస్ కీమ్ మాత్రం ఫస్ట్ లుక్లోనే సాంగ్ మీద మనసు పారేసుకుంది. అందుకే అతని వైపు ఫుల్గా లైన్ వేస్తూ ఉంటుంది. పార్టీ తర్వాత సాంగ్ ఇంటికి రాగానే బూనా నిలదీస్తుంది. అన్ని స్కూల్స్ వదిలేసి నా స్కూల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావని అడుగుతుంది. దానికి సాంగ్ కూల్గా నేను జాగ్రత్తగా చూసుకోవడానికి, డోంట్ వరీ, నువ్వు నా భార్యవని ఎవరికి చెప్పనులే అంటాడు. ఆ మాటకి బూనాకు కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం సాంగ్ నిద్ర లేవగానే అర్జెంటుగా సుస్సు పోసుకోవడానికి వెళ్తాడు. కానీ టాయిలెట్కి పరిగెత్తేసరికి అక్కడ అప్పటికే బూనా బ్రష్ చేసుకుంటూ ఉంటుంది. సాంగ్ తనని బయటికి వెళ్ళమంటే బూనా అతన్ని అక్కడి నుండి బయటికి తరిమేస్తుంది. ఇంకేం చేయలేక సాంగ్ కిచెన్లోని సింకులో పని కానిచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో సాంగ్ బూనా వల్ల క్లాస్లో క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే మొహం తుడుచుకోవడానికి జేబులో నుంచి కర్చీఫ్ తీస్తాడు. కానీ అది చూసి బూనా షాక్ అయిపోతుంది. ఎందుకంటే సాంగ్ చేతిలో ఉన్నది కర్చీఫ్ కాదు, తన ప్యాంటీ. హడావిడిలో అతను కర్చీఫ్ బదులుగా బూనా ప్యాంటీని జేబులో పెట్టుకుని వచ్చేస్తుంటాడు. బూనా వెంటనే సైగ చేయడంతో సాంగ్ దాన్ని మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు. లంచ్ టైంలో మిస్ కిమ్ సాంగ్ కోసం వాళ్ళ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెస్తుంది. సాంగ్ను పక్కకు తీసుకువెళ్ళి లంచ్ తినిపిస్తూ ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో స్కూల్లో పిల్లలందరూ వీళ్ళనే చూస్తూ ఉంటారు. స్కూల్ అయిపోయాక సాంగ్ నేరుగా జియోంగ్ని కలవడానికి వెళ్తాడు. నువ్వైనా జియోంగ్ అని అడుగుతాడు. వాడు అవును అనగానే సాంగ్కి కోపం వచ్చి వాడి మీదకి బాల్ విసిరికొట్టి నీ లిమిట్స్లో నువ్వుండు అని వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా అప్పుడే మిస్ కిమ్ వీళ్ళని చూస్తుంది. అంతే, సాంగ్ వెంటనే స్కూల్ గోడ దూకి అక్కడి నుండి పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో సాంగ్ ఇంట్లో అశ్లీల వీడియోలు చూస్తూ ఉంటాడు. బూనా వద్దని ఆపుతూ ఉంటుంది. ఇంతలో ఎవరో తలుపులు కొడతారు. సాంగ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మిస్ కిమ్ నిలబడి ఉంటుంది. ఆమెను చూడగానే సాంగ్ బూనా ఇద్దరు కంగారు పడిపోయి బూనాకు సంబంధించిన సామాన్లన్నీ దాచేయడం మొదలు పెడతారు. మిస్ కిమ్ లోపలికి వచ్చాక కట్టెన్ల వెనక ఎవరో ఉన్నట్టు గమనిస్తుంది. ఆమె అటువైపు వెళ్తూ ఉంటే బూనా ఆ కట్టెన్లతో పాటే అక్కడి నుండి పారిపోతుంది. ఎవరు తను అని మిస్ కిమ్ అడిగితే సాంగ్ అది మా కజిన్, దానికి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయదు అని సాంగ్ కవర్ చేస్తాడు. తర్వాత రోజు బూనా సాంగ్ను రెడీ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు సాంగ్ తన మిలిటరీ సర్వీస్ కోసం వెళ్తున్నాడు. సాంగ్ రెడీ అయ్యి మిలిటరీ క్యాంపస్కి వెళ్ళిపోతాడు. కానీ కొద్దిసేపటికే బూనా సాంగ్ కోసం లంచ్ బాక్స్ పట్టుకుని అక్కడికి వచ్చేస్తుంది. సాంగ్ లంచ్ తింటూ ఉండగా అతని సీనియర్లు అక్కడికి వచ్చి బయటి ఫుడ్ తింటున్నందుకు పట్టుకుంటారు. దాంతో అతనికి పనిష్మెంట్ ఇస్తారు. కానీ తన భర్తకి పనిష్మెంట్ ఇవ్వడం చూసిన బూనాకు కోపం నశలాన్ని కాడుతుంది. వెంటనే ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి నోటికొచ్చినట్టు తిట్టి, ఒరే ఇంకోసారి నా మొగుడికి పనిష్మెంట్ ఇచ్చావో మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఆ రోజు సాయంత్రం సాంగ్ బూనా ఇద్దరూ కలిసి వాళ్ళ ఆర్మీ ఫ్రెండ్స్తో
ఒక పార్టీ చేసుకుంటారు. అక్కడ ఫుల్గా డాన్సులు వేసి ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయ్యాక సాంగ్, బూనా ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా దారిలో కొంతమంది దొంగలు వాళ్ళని అడ్డగించి దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ దొంగలు సాంగ్ని కొడుతూ ఉంటారు. అది చూసి బూనా కోపంతో ఊగిపోతుంది. వెంటనే ఒక కర్ర తీసుకుని వాళ్ళ తలలు పగిలేలా చితక్ కొడుతుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అక్కడున్న పోలీసులకి సాంగ్ బూనా తండ్రి ఏమో అని అనుమానం కలుగుతుంది. కానీ సాంగ్ లేదు, ఈమె నా భార్య అని నిజం చెప్తాడు. దాంతో పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ తరపున ఎవరినైనా పిలవమని చెప్తారు. సాంగ్ స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. కానీ ప్రిన్సిపల్తో పాటు మిస్ కిమ్ కూడా అక్కడికి వస్తుంది. సాంగ్కి పెళ్ళైందని తెలియగానే మిస్ కిమ్కి చాలా జలసీగా అనిపిస్తుంది. తర్వాత రోజు స్కూల్ ఫెస్టివల్ కోసం మిస్ కిమ్ పిల్లలందరినీ టీములుగా చేసి డెకరేషన్ పని అప్పగిస్తుంది. కానీ కావాలనే బూనకు మాత్రం మొత్తం పని ఒక్కదాన్నే చేయమని చెప్తుంది. ఒక పెద్ద పోస్టర్కు పెయింటింగ్ వేయమని పనిస్తుంది. అది ఒక్కతే చేయడం అసాధ్యం. అందుకే సాంగ్ బూనా ఫ్రెండ్ని పిలిచి తనకి హెల్ప్ చేయమని చెప్తాడు. వాళ్ళు కొద్దిగా పనిచేసి వెళ్ళిపోయాక సాంగ్ అక్కడికి వచ్చి ఆ పోస్టర్కు పెయింటింగ్ వేయడం మొదలు పెడతాడు. కానీ సరిగ్గా అప్పుడే బూనా అంటే గిట్టని కొందరు అమ్మాయిలు సాంగ్ని చూసేస్తారు. తర్వాత రోజు బూనా స్కూల్కి వెళ్ళి చూస్తే తన పెయింటింగ్ చాలా వరకు పూర్తయి ఉంటుంది. ఆమె అది చూసి ఆశ్చర్యపోయి తన ఫ్రెండ్ని ఇది ఎవరు చేశారని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి గుర్తులేదా, నిన్న మనమే చేశాం కదా అంటుంది. నిజానికి సాంగ్ బూనాకు సాయం చేయమని చెప్పి ఆ విషయం మాత్రం తనతో చెప్పొద్దని ఆ అమ్మాయికి ముందే చెప్పాడు. ఇలా బూనా పనిలో సగానికి పైగా పూర్తయిపోతుంది. తర్వాత ఒకరోజు బూనా తన ఫ్రెండ్తో సాంగ్ గురించి మాట్లాడుతూ ఉంటే బాత్రూంలో ఉన్న సీనియర్ అమ్మాయి ఆ మాటలు వినేస్తుంది. బూనా ఇంటికి వెళ్ళాక సాంగ్ తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వస్తాడు. వాళ్ళతో కలిసి బూనా పెయింటింగ్కు ఫైనల్ టచ్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఇంకోవైపు బూనా బ్రదర్ ఒక స్టోర్లో తన స్టోరీ కోసం ఎవరో అమ్మాయి వీడియో తీస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ బూనా జియోంగ్లు కనిపిస్తారు. వెంటనే అతను వాళ్ళిద్దరినీ వీడియో తీస్తాడు. కానీ బూనా అతన్ని గమనించదు. ఆ తర్వాత బూనా జియోంగ్తో కలిసి ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్ నుండి మెసేజ్ వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిన్నర్ చేయకుండా నీకోసం ఎదురు చూస్తున్నారు అని మెసేజ్ పెడతాడు. అది చూడగానే బూనా రెస్టారెంట్ నుంచి పరుగులు పెడుతుంది. ఫ్యామిలీ డిన్నర్కు చేరుకుంటుంది. కానీ సరిగ్గా అప్పుడే బూనా తమ్ముడు తను తీసిన బూనా జియోంగ్ వీడియోని అందరికీ చూపిస్తాడు. ఆ వీడియో చూడగానే బూనా అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాంగ్ తన వెనకాలే వెళ్తాడు. బూనా ఒక ఉయ్యాల్లో కూర్చుని ఉంటుంది. అప్పుడు సాంగ్ వచ్చి నీకు గుర్తుందా, చిన్నప్పుడు నిన్ను ఇదే ఉయ్యాల ఊపడానికి తీసుకొచ్చేవాణ్ణి. కానీ ఒకరోజు నువ్వు ఉయ్యాల మీద నుంచి కింద పడ్డావు. అప్పటి నుంచి నువ్వు నన్ను నమ్మడం మానేశావు అంటాడు. ఆ మాటలకి బూనా అతనికి సారీ చెప్పి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ ఒడిలో పడుకుంటుంది. వాళ్ళ అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి, ఇదంతా మీ తాతయ్య వల్లే జరిగింది. పెళ్లికి ముందు నీ ఇష్టాలు అడగాల్సింది అని బాధపడుతుంది. తర్వాత బూనా తన రూమ్కి వచ్చి ఫ్రెండ్కి ఫోన్ చేసి సాంగ్కి నా గురించి జియోంగ్ గురించి ముందే అంతా తెలుసు, కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని చెప్తుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్ ఎందుకంటే వాడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. తను గ్రాడ్యుయేషన్ ఎగ్జిబిషన్ కంటే కూడా నీ స్కూల్ ఫెస్టివల్ పెయింటింగ్ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే బూనా పరుగున స్కూల్కి వెళ్తుంది. అక్కడ తను వేయాల్సిన పెయింటింగ్లో తనతో సాంగ్ చిన్ననాటి జ్ఞాపకాలను చూస్తుంది. అది చూసి తనకి సాంగ్ పై ఉన్నది ప్రేమే అని రియలైజ్ అయిపోతుంది. తర్వాత రోజు ఉదయం బూనా నిద్రలేచేసరికి సాంగ్ ఎక్కడా కనిపించడు. బూనా తన రూమ్కి వెళ్ళి చూస్తుంది. అక్కడ కూడా సాంగ్ కనిపించడు. అక్కడ తన చిన్ననాటి ఫోటోలతో పాటు తన చిన్నప్పుడు రాసిన లెటర్స్ కూడా భద్రంగా దాచుకోవడం చూస్తుంది. ఇక స్కూల్ ఫెస్టివల్ రోజు వచ్చేస్తుంది. అందరూ స్టేజ్ పై పెర్ఫామ్ చేస్తుంటే బూనా మాత్రం సాంగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే సాంగ్ని స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ పైకి పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆ స్కూల్లో అతనికి చివరి రోజు. సాంగ్ స్పీచ్ ఇస్తూ ఉండగా ఆ స్కూల్లో సీనియర్ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి మన సార్కి పెళ్ళైంది, ఆ అమ్మాయి వేరెవరో కాదు మన బూనానే అని అందరికీ చెప్పేస్తుంది. దాంతో సాంగ్ అవును బూనా నా భార్య అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఇందులో తన తప్పేమీ లేదు. తన తాతయ్య చివరి కోరికను నెరవేర్చడానికి ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పుకుంది. తను జియోంగ్ను ప్రేమిస్తోంది. దయచేసి తనకి పెళ్ళైందనే కారణంతో తనని ఎవరూ తప్పుగా చూడొద్దు అని అందరికీ చేతులు జోడించి వేడుకుంటాడు. కానీ సాంగ్ మాటలు విన్న బూనా ఏడుస్తూ నేను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు నా గురించి నీ గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్తుంది. ఆ మాట వినగానే సాంగ్ బూనాని ప్రేమగా హత్తుకుంటాడు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.